చిన్నారి గ్రీష్మ జగిత్యాల జిల్లాకు చెందిన 7వ తరగతి విద్యార్థిని. అందరు పిల్లల్లాగే పుస్తకాల సంచి భుజాన వేసుకుని బడికి వెళ్లాల్సిన వయస్సది. కాని విధి ఆ చిన్నారిపై బాధ్యతలను మోపింది. అమ్మ ఆరోగ్యం క్షీణించింది. ఇంటి పనులన్నీ తన మీద పడ్డాయి. ఆ కష్టాల్లో చదువుకు కాస్త దూరమైంది. కాని తనలోని చదువుకోవాలనే ఆశ మాత్రం చావలేదు. అక్షరమే తన భవిష్యత్తని నమ్మింది. అందుకే తన గోడును వెళ్లబోసుకోవడానికి నేరుగా కలెక్టరేట్కు వెళ్ళింది. గ్రీష్మపడ్డ కష్టం సామాన్యమైంది కాదు. ఇంటి బాధ్యతల వల్ల చదువు మధ్యలో ఆగిపోయింది. తిరిగి బడిలో చేరదామంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అడ్డంకిగా మారింది. టీసీ రావడం ఆలస్యం కావడంతో కొత్త పాఠశాలలో ప్రవేశం దక్కలేదు. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. మరోవైపు విద్యా సంవత్సరం వృధా అయిపోతుందనే భయం తనని వెంటాడింది. అదే ఆవేదనతో గ్రీష్మ ప్రజావాణి మెట్లెక్కింది. కలెక్టర్ ఎదుట నిలబడి, సార్, నేను చదువుకోవాలి, పరీక్షలు రాయాలి, నా విద్యా సంవత్సరం వృధా కాకుండా చూడండి అంటూ తన గోడును వెళ్లబోసుకుంది. ఆ చిన్నారి కళ్లల్లో కనిపించిన ఆవేదన అక్కడున్నవారందరినీ కదిలించింది. గ్రీష్మ గోడు విన్న కలెక్టర్ వెంటనే స్పందించారు. చదువుకోవాలనే తపన ఉన్న విద్యార్థికి నిబంధనలు అడ్డంకి కాకూడదని భావించారు. అక్కడికక్కడే జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓ రాముగారిని పిలిపించారు. చూడండి, ఏ ఒక్క విద్యార్థి కూడా చదువుకు దూరం కాకూడదు. గ్రీష్మ సమస్యను తక్షణమే పరిష్కరించండి. తనకు టీసీ అందేలా చూసి వెంటనే పరీక్షలు రాసేలా మార్గం సుగమం చేయండి అని గట్టిగా ఆదేశించారు. గ్రీష్మ విద్యా సంవత్సరం వృధా కాకుండా చూడాల్సిన బాధ్యత విద్యాశాఖదే అని స్పష్టం చేశారు. కలెక్టర్ తీసుకున్న ఆ నిర్ణయం గ్రీష్మ ముఖంలో చిరునవ్వును నింపింది. నా పేరు గ్రీష్మ. నేను ప్రభుత్వ ఉన్నత పాఠశాల పురాణిపేటలో 7వ తరగతి చదువుతున్నాను. మా అమ్మ ఆరోగ్య కారణాల వలన నేను దరూర్ పురాణిపేట్ స్కూల్ నుంచి దరూర్ స్కూల్కి మారడం జరిగింది. పురాణిపేట్ స్కూల్ వాళ్ళు నాకు అస్సలే టీసీ ఇవ్వకుండా చాలా సతాయించారు. 2 నెలలుగా వాళ్ళని సతాయిస్తున్నారు. వాళ్ళకి టీసీ ఇవ్వకపోవడం వలన నన్ను దరూర్ స్కూల్లో వాళ్ళు జాయిన్ చేసుకోకపోవడం వల్ల నాకు ఇప్పుడు ఎగ్జామ్స్ రాయడానికి ఏ స్కూల్ లేదు. అందుకే నేను ఎగ్జామ్స్ రాయడం కోసం ఇక్కడికి వచ్చాను. వ్యవస్థలు స్పందిస్తే, అధికారులు చొరవ తీసుకుంటే ఏ నిరుపేద విద్యార్థి అక్షరానికి దూరం కాదని ఈ ఘటన నిరూపించింది. జగిత్యాల కలెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు జిల్లా అంతటా ప్రశంసలు అందుకుంటోంది. గ్రీష్మ ఇప్పుడు పరీక్షలకు సిద్ధమవుతోంది. తన కలలను నిజం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కులుగురి 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్, నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే, నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.